హలో వ్యూవర్స్, ఎండాకాలం వచ్చేసింది కదా. భానుడు బగబగ మండిపోతున్నాడు. ఈ ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం హెల్దీ డ్రింక్స్ మనం తయారు చేసుకుందాము. నేను ముందుగా కీరా జ్యూస్ తయారు చేస్తున్నాను. దీనికోసం 2 కీరాలు, 1 నిమ్మకాయ, 1 అంగుళం అల్లం ముక్క, కొద్దిగా పుదీనా తీసుకుంటున్నాను. ముందుగా కీరాల్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా దోసలో 96% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎండాకాలంలో మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా చెమట రూపంలో బయటికి పోతుంది. తద్వారా శక్తిని మనం కోల్పోతాము. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు తిరిగి శక్తిని పొందడానికి ఈ కీరా దోస ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇందులో ఏబీసీ విటమిన్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. దీన్ని నేరుగానే తినేయవచ్చు, అలానే సలాడ్స్లో కూడా వాడుకోవచ్చు. తినడానికి కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ వేసవికాలంలో ఈ కీరా అనేది ఎంత తీసుకుంటే అంత మంచిది. కట్ చేసిన ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్, అల్లం ముక్కను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా మిక్సీ జార్లోని యాడ్ చేసేద్దాము. పుదీనాను కూడా తీసుకొని కొద్దిగా ఈ ముక్కల్లో యాడ్ చేద్దాము. 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేద్దాము. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కీరాలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1/2 కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టించిన తర్వాత వచ్చిన జ్యూస్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్, ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ని కూడా కీరా జ్యూస్లోకి యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి జ్యూస్ అంతటిని కూడా బాగా కలిపేసుకొని ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి. ఈ కీరా జ్యూస్లో 1 స్పూన్ తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షన్ మాత్రమే. షుగర్ పేషెంట్స్ మాత్రం తేనెని అవాయిడ్ చేయండి. మన బాడీని కూల్ చేసే కీరా జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్, పుదీనాతో గార్నిష్ చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుని వాటర్ మెలన్ జ్యూస్ చేయడం కోసం ఒక వాటర్ మెలన్ తీసుకొని మజ్జిగ కట్ చేసి ఈ వాటర్ మెలన్ జ్యూస్ కోసం లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ మాత్రమే మనకి కావాలి. కాబట్టి బయట ఉన్న వైట్ కలర్ లేయర్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. వేసవికాలంలో లభించే వాటిలో ఈ వాటర్ మెలన్ కూడా ఒకటి. దీనిలో కూడా 92% వాటర్ ఉంటుంది. సో దీనివలన మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా రక్షిస్తుంది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీనివల్ల మనం బరువు కూడా పెరగము. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఏసి విటమిన్లతో పాటు పలు రకాల పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మరియు ఇందులో అమైనో యాసిడ్ అయిన సిట్రులైన్ అనేది ఉండడం వల్ల మన బాడీలో చురుకుదనాన్ని అనేది పెంచుతుంది. సో ఈ వేసవిలో దొరికే ఈ వాటర్ మెలాన్ని తప్పకుండా తీసుకుందాము. డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టించేసుకుందాము. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మిక్సీ పట్టించిన తర్వాత వచ్చిన జ్యూస్ని వడకట్టేసుకుందాము. ఈ వాటర్ మెలాన్లో ఉన్న సీడ్స్ని తీయకుండా నేను మిక్సీ పట్టించేసాను కాబట్టి జ్యూస్ని వడకడుతున్నాను. అదే వాటర్ మెలాన్ని కట్ చేసినప్పుడే సీడ్స్ తీసేసి ఉంటే మనము ఈ జ్యూస్ని వడకట్టాల్సిన అవసరమే లేదు. వాటర్ మెలాన్ సీడ్స్తో పాటు తీసుకున్నా కానీ ఏమీ కాదు. నెక్స్ట్, ఫైన్గా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో 1 టేబుల్ స్పూను మిరియాల పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మిరియాలు కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిరియాల పౌడర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని జ్యూస్ గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. ఈ జ్యూస్లో షుగర్ని అసలు యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే వాటర్ మెలన్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఈ జ్యూస్లో పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటున్నాను.
ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ లెమన్ సోడా కలుపుకుందాము. దీనికోసం జ్యూస్ గ్లాస్లో ఒక నిమ్మకాయని కట్ చేసి లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఈ నిమ్మ సోడా తీసుకోవడం వల్ల దాహం మనకి త్వరగా తీరుతుంది. నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు వేసవికాలంలో మాత్రం కంపల్సరీ నిమ్మ సోడానే ప్రిఫర్ చేస్తాను. కోల్డ్ డ్రింక్స్ ఏవి కూడా తీసుకోను. ఈ వేసవి కాలంలో 1 లీటర్ 2 లీటర్ సోడా బాటిల్స్ ఉంటాయి కదా, అవి నేను ఇంట్లోకి తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎవరైనా గెస్ట్లు వాళ్ళు వచ్చినప్పుడు ఈ సోడాతో నిమ్మ సోడా కలిపేసి ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ నిమ్మకాయని స్క్వీజ్ చేసిన తర్వాత పౌడర్డ్ షుగర్ ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. పౌడర్ షుగర్ అంటే ఏమీ లేదండి, కొద్దిగా షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టించేస్తే పౌడర్ వస్తుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకుంటున్నాను. అదే క్రిస్టల్స్ లాగున్న షుగర్ కనుక వేసినట్లయితే త్వరగా కరగదు కాబట్టి నేను పౌడర్ షుగర్ యూస్ చేశాను. నెక్స్ట్ ఇందులో కిన్లే సోడా తీసుకుంటున్నాను. నేను కిన్లే సోడాని వేసుకొని స్పూన్తో కలిపేసుకుంటున్నాను. జీరా అనేది డైజెషన్కి మంచిది కాబట్టి ఈ సోడాలోని జీరా పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను. నెక్స్ట్ పుదీనాతోని గార్నిష్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఈ పుదీనా ఈ ఎండకి భయపడిపోయి చూడండి ఎలా అయిపోయిందో, కొద్దిగా వడిలిపోయిందండి. మీరు ఫ్రెష్గా ఉన్న పుదీనాతో గార్నిష్ చేసుకోండి. నిమ్మ సోడా రెడీ అయిపోయింది. కేరా జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్, నిమ్మ సోడా, ఈ 3 జ్యూస్లు కూడా మనల్ని వేసవి తాపాన్ని నుంచి రక్షిస్తాయి.